నమస్కారం. ఈరోజు మనం రవీంద్రనాథ్ ఠాగోర్ రాసిన ఒక కవిత గురించి లోతుగా చర్చిద్దాం. మనలో చాలా మందిమి దీన్ని స్కూల్లో చదివి ఉంటాం, వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్. అయితే ఇది కేవలం ఒక కవిత కాదు, అదొక కల. 100 క్రితం ఒక స్వేచ్ఛా దేశం ఎలా ఉండాలని ఆయన కన్న కల. నాలో ఎప్పుడూ ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. 100 తర్వాత ఈరోజు మనం ఆ కలకు ఎంత దగ్గరగా ఉన్నాం? ఆయన కలలు కన్నా ఆ స్వేచ్ఛా స్వర్గానికి మనం ప్రయాణిస్తున్నామా లేక దారి తప్పామా? ఈరోజు ఈ కవితలోని ప్రతి పంక్తిని పట్టుకుని మనల్ని మనం అద్దంలో చూసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకమైనది నిజంగా. ఎందుకంటే ఈ కవిత ఒక టైమ్లెస్ డాక్యుమెంట్ లాంటిది. అప్పటి పరిస్థితులకి ఎంత వర్తిస్తుందో ఇప్పటికీ అంతే. బహుశా నా ఉద్దేశంలో అంతకంటే ఎక్కువ వర్తిస్తుందేమో. టాగోర్ ఉపయోగించిన పదాలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వాటి వెనుక ఉన్న భావనలు మాత్రం సముద్రమంత లోతైనవి. ఈరోజు మన పని కేవలం ఆ పదాల అర్థం చెప్పుకోవడం కాదు, ఆ భావనలను ఈ 21వ శతాబ్దపు వాస్తవాలతో ముడిపెట్టి చూడాలి. మన సంభాషణ ఆ దిశగా సాగితే బాగుంటుంది. ఖచ్చితంగా. అయితే మొదటి అడుగుతోనే మొదలు పెడదాం. కవితా ప్రారంభమే ఒక బలమైన ప్రకటనలా ఉంటుంది. వేర్ ద మైండ్ ఇస్ వితౌట్ ఫియర్ అండ్ హెడ్ ఇస్ హెల్డ్ హై. అంటే భయం లేని మనసు, ఉన్నతంగా ఎత్తిన శిరస్సు ఎక్కడ ఉంటాయో అని. ఇది వినగానే స్కూల్ రోజుల్లో చెప్పినట్టు బ్రిటిష్ వారిని చూసి భయపడొద్దు అని అర్థం గుర్తొస్తోంది. కాని ఇప్పుడు ఆలోచిస్తుంటే ఈ భయం అనేది కేవలం శారీరకమైనది, రాజకీయమైనది మాత్రమే కాదు కదా. ఈరోజు మనల్ని వెంటాడే భయాలు చాలా వేరే రూపాల్లో ఉన్నాయి. సరిగ్గా పట్టుకున్నారు. టాగోర్ మాట్లాడింది కేవలం శారీరక ధైర్యం గురించి కాదు, అది మేధోపరమైన భావప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన నిర్భయత్వం. మీరన్నట్టు ఈరోజు భయం దాని రూపాన్ని మార్చుకుంది. ఉద్యోగం పోతుందనే భయం, అవును, మన అభిప్రాయం చెప్తే సోషల్ మీడియాలో ఏమంటారో అనే భయం, మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారనే భయం, ఇవన్నీ మన మనసులను బంధించే గొలుసులే. ఎప్పుడైతే మనసు ఈ భయాల నుంచి విముక్తి పొందుతుందో అప్పుడే తల ఎత్తుకుని బతకగలం. ఆ ఉన్నతంగా ఎత్తిన శిరస్సు అనేది కేవలం గర్వానికి చిహ్నం కాదు, అది ఆత్మగౌరవానికి, ఆ అంతర్గత స్వేచ్ఛకు ప్రతీకన్నమాట. నిజమే. అంటే మన అభిప్రాయాన్ని నిర్భయంగా, గౌరవంగా చెప్పగలిగే వాతావరణం ఉండాలి. కాని నిర్భయంగా ఆలోచించాలంటే ముందు మనసులో ఆలోచనలు పుట్టాలి కదా. ఆ ఆలోచనలకు ఇంధనం లాంటిది జ్ఞానం. బహుశా అందుకే టాగోర్ వెంటనే తర్వాతి పంక్తుల వైపు వెళ్లారేమో. Where knowledge is free, where the world has not been broken up into fragments by narrow domestic walls. అంటే జ్ఞానం స్వేచ్ఛగా నభించే చోట, ఇరుకైన గోడల మధ్య ప్రపంచం ముక్కలైపోని చోట. ఈ రెండు పంక్తుల మధ్య ఒక అద్భుతమైన లింక్ ఉంది నిజంగా. జ్ఞానం స్వేచ్ఛగా లభించడమంటే కేవలం స్కూళ్ళు, కాలేజులు ఉచితంగా నడపడం మాత్రమే కాదు. ఓహ్! కులం, మతం, ప్రాంతం, లింగం, ఆర్థిక స్థితి ఇలాంటి తేడాలు లేకుండా అందరికీ జ్ఞానం సమానంగా అందాలి. చూడండి, ఈరోజు మనకు ఇంటర్నెట్ రూపంలో అపారమైన జ్ఞానం అందుబాటులో ఉంది. కానీ అదే సమయంలో నాణ్యమైన విద్య, సరైన సమాచారం ఇప్పటికీ చాలామందికి అందని ద్రాక్షలాగే ఉంది. కొన్నిసార్లు పే వాల్స్ రూపంలో, కొన్నిసార్లు భాష రూపంలో, మరికొన్నిసార్లు డిజిటల్ నిరక్షరాస్యత రూపంలో అడ్డంకులున్నాయి. మీరు ఇంటర్నెట్ ప్రస్తావన తీసుకురావడంతో నాకింకో ఆలోచన వస్తోంది. ఆ రెండో పంక్తి ఉంది కదా, ఇరుకైన గోడల మధ్య ప్రపంచం ముక్కలైపోని చోట అని. ఈ ఇరుకైన గోడలు అంటే కులం, మతం, ప్రాంతీయవాదం ఇలా మనం చదువుకున్నాం. కానీ ఈ రోజుల్లో మన సోషల్ మీడియా ఫీడ్స్, మన ఆన్లైన్ ఆల్గోరిథమ్స్ కూడా ఒక కొత్త రకమైన ఇరుకైన గోడలు కట్టేస్తున్నాయి కదా. మనకు నచ్చిన అభిప్రాయాలనే మనకు చూపిస్తూ, మనల్ని తెలియకుండానే ఒక ఎకో ఛాంబర్లో, ఒక బబుల్లో బంధించేస్తున్నాయి. ఇది కూడా టాగోర్ చెప్పిన ఆధునిక ఇరుకైన గోడే కదా. అద్భుతమైన పాయింట్. ఇది చాలా చాలా లోతైన పరిశీలన. టాగోర్ బహుశా ఊహించుండరు 100 ఏళ్ల తర్వాత ఈ గోడలు ఇటుకలతో, సిమెంట్తో కాకుండా కోడ్ మరియు అల్గారిథమ్స్లతో కడతారని. కరెక్ట్. జ్ఞానం ఫ్రీగా అందుబాటులో ఉన్నప్పటికీ ఈ అల్గారిథమిక్ గోడల వల్ల మనం ఒక సంకుచిత ప్రపంచంలోనే బ్రతికే ప్రమాదం ఉంది. మన అభిప్రాయాలకు భిన్నమైన అభిప్రాయాలు మనకు చేరకుండా ఈ గోడలు అడ్డుకుంటున్నాయి. దీనివల్ల సమాజంలో ధృవీకరణ
అంటే పోలరైజేషన్ పెరిగిపోయి మనుషుల మధ్య గోడలు మరింత పటిష్టమవుతున్నాయి. కాబట్టి జ్ఞానం ఫ్రీగా ఉండటమే కాదు, ఆ జ్ఞానాన్ని స్వీకరించే మనసులు కూడా విశాలంగా, గోడలు లేకుండా ఉండాలి. ఆ రెండూ కలిస్తేనే నిజమైన ప్రగతి. ఇది ఎలాంటి సమాజాన్ని నిర్మించాలి? బహుశా తర్వాతి పంక్తులు దాని గురించే మాట్లాడతాయేమో. వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్, వేర్ టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్. మాటలు సత్యపు లోతుల నుండి వెలువడే చోట, అలసటలేని కృషి పరిపూర్ణత వైపు సాగే చోట. సత్యం. ఈ రోజుల్లో ఇది చాలా బరువైన పదం. మనం పోస్ట్ ట్రూత్ ప్రపంచంలో ఉన్నామని ఆల్టర్నేటివ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి సమయంలో సత్యపు లోతుల నుండి వచ్చే మాటలు అంటే దాని అర్థమేమిటి? మంచి ప్రశ్న. ఇక్కడ సత్యమంటే కేవలం నిజం చెప్పడం, అబద్ధం చెప్పకపోవడం మాత్రమే కాదు. దానికంటే చాలా లోతైన అర్థముంది. అది చిత్తశుద్ధి, ఇంటెగ్రిటీ. ఇంటిగ్రిటీ. అంటే ఒక వ్యక్తి యొక్క ఆలోచనలకు, మాటలకు, చేతలకు మధ్య అంతరం లేకపోవడం. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకోటి మాట్లాడకుండా మన నమ్మకాలకు కట్టుబడి నిజాయితీగా బతకడం. ఒక సమాజంలో పౌరులు, నాయకులు, వ్యవస్థలు ఇలాంటి చిత్తశుద్ధితో నడిచినప్పుడు అక్కడ నమ్మకం, పారదర్శకత వర్ధిల్తాయి. కానీ ఈరోజు మనం చూస్తున్నది దీనికి చాలా వ్యతిరేకంగా ఉంది. మాటలకు, చేతలకు పొంతన లేకపోవడం సర్వసాధారణమైపోయింది. నిజమే. ఇక రెండో భాగం అలసటలేని కృషి పరిపూర్ణత వైపు సాగడం అంటారు. ఈ పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్ అనే పదం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది. ఎందుకంటే పరిపూర్ణతను వెతకడం కొన్నిసార్లు మనల్ని ముందుకు కదలకుండా స్తబ్దుగా మార్చేస్తోంది, వైఫల్యానికి భయపడేలా చేస్తుంది. టాగోర్ ఉద్దేశ్యంలో ఈ పరిపూర్ణత అంటే ఒక గమ్యమా లేక ఒక నిరంతర ప్రయాణమా? మీరు చాలా సరైన సందేహాన్ని లేవనెత్తారు. టాగోర్ ఉద్దేశంలో పరిపూర్ణత అనేది ఒక ఎప్పటికీ చేరలేని గమ్యం కాదు. అదొక దిశ, ఒక ఉత్తమమైన స్థితివైపు నిరంతరం సాగే ప్రయాణం. ఓ. మన సమాజం నిన్నటికంటే ఈరోజు ఉత్తమంగా మారడానికి కృషి చేయడం. అలసటలేని కృషి అనే మాటలో ఆ నిరంతరాయత ఉంది. మేము పరిపూర్ణత సాధించేశాం, ఇక మేం మారాల్సిన అవసరం లేదు అని ఏ వ్యక్తి లేదా ఏ దేశం అనుకున్నా ఆ క్షణం దాని ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే ఈ ప్రయాణంలో అలసట ఉండకూడదు, ఆగిపోకూడదు. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది. అయితే ఈ ప్రయాణంలో మనల్ని దారి తప్పించే ప్రమాదాలు కూడా ఉంటాయి. వాటి గురించే టాగోర్ ఈ కవితలో నాకు అత్యంత ఇష్టమైన, ఎంతో శక్తివంతమైన రూపకంతో చెప్పారు. Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit. హేతువు అనే స్వచ్ఛమైన ప్రవాహం మూఢాచారాలనే నిస్సారమైన ఎడారి ఇసుకలో దారి తప్పని చోట. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉంది కదా? అవును, ఇది టాగోర్ మేధస్సుకు ఒక మచ్చుతునక. హేతువు లేదా తర్కం అదొక స్వచ్ఛమైన నదీ ప్రవాహం లాంటిది. అది ఎప్పుడూ తాజాగా, చైతన్యవంతంగా ఉంటుంది, ముందుకు ప్రవహిస్తూ ఉంటుంది, కొత్త దారులను వెతుక్కుంటుంది. అవును. ప్రగతికి, మార్పుకు అదే మూలం. కాని మూఢాచారాలనేవి నిస్సారమైన ఎడారి ఇసుకలాంటివి. అవి ఆ ప్రవాహాన్ని పీల్చుకుని ఇంకిపోయేలా చేసి ముందుకు సాగకుండా అడ్డుకుంటాయి. డెడ్ హ్యాబిట్ అంటే చచ్చిపోయిన అలవాటు. అంటే ఒకప్పుడు దానికొక అర్థం, ప్రయోజనం ఉండి ఉండవచ్చు. కాని కాలక్రమేణా ఆ ప్రయోజనం పోయినా ఎందుకు చేస్తున్నామో కూడా తెలియకుండా గుడ్డిగా పాటిస్తూ పోవడం. మీరు చెప్పింది నిజం. అయితే కొన్నిసార్లు ఒక తరం వారికి మూఢాచారంగా కనిపించేది మరో తరం వారికి సాంస్కృతిక వారసత్వంగా, సంప్రదాయంగా అనిపించవచ్చు కదా? ఈ రెండింటి మధ్య ఉన్న ఆ సున్నితమైన గీతనెలా గుర్తించాలి? దేన్ని వదిలేయాలో, దేన్ని కాపాడుకోవాలో ఎలా నిర్ణయించుకోవాలి? చాలా క్లిష్టమైన ప్రశ్న. దీనికి సులభమైన సమాధానం లేదు. బహుశా ఆ గీతను గీయడానికి మనకు సహాయపడేదే హేతువు అనే నది. ఒక ఆచారాన్ని గాని, సంప్రదాయాన్ని గాని మనం ఎందుకు పాటిస్తున్నాం అని ప్రశ్నించుకోవాలి. అది ఈరోజు మన సమాజానికి మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? అది మనుషుల మధ్య ఐక్యతను పెంచుతుందా, లేక విభజనను సృష్టిస్తుందా? అది మనల్ని ముందుకు నడిపిస్తుందా, లేక వెనక్కి లాగుతుందా? ఈ ప్రశ్నలకు హేతుబద్ధంగా సమాధానాలు వెతకాలి. అలా ప్రశ్నించినప్పుడు కొన్ని సంప్రదాయాలు మన వారసత్వంగా నిలుస్తాయి, మరికొన్ని కాలం చెల్లిన మూఢాచారాలుగా తేలిపోతాయి.
ఆ ధైర్యం మనకు కావాలి. అంటే హేతువు అనే ఫిల్టర్తో మన ఆచారాలను జల్లెడపట్టాలన్నమాట. ఇక ఈ ప్రయాణంలో మనకు మార్గనిర్దేశం చేయ శక్తి గురించి చివరి పంక్తులలో ప్రస్తావిస్తారు. Where the mind is led forward by thee into ever-widening thought and action, into that heaven of freedom, my father, let my country awake. అంటే నీ మార్గదర్శకత్వంలో మనసు నిరంతరం విస్తరించే ఆలోచనలు, చర్యలలోకి సాగిపోయే చోట, ఓ తండ్రి, ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి నా దేశాన్ని మేల్కొలుపు. ఇక్కడ ఈ నువ్వు లేదా తండ్రి అంటే ఎవరు? ఆ స్వేచ్ఛా స్వర్గమంటే ఏమిటి? ఈ కవితలోని గొప్పతనం అదే. తండ్రి అంటే తీ లేదా ఫాదర్ అనే పదాన్ని ఎవరికి వారు తమ నమ్మకాలకు అనుగుణంగా అన్వయించుకోవచ్చు. కొందరు దాన్ని దైవశక్తిగా భావిస్తారు, మరికొందరు విశ్వచైతన్యంగా, ఇంకొందరు మానవజాతి యొక్క అత్యున్నత ఆదర్శాలుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ ముఖ్యం వ్యక్తి కాదు, భావన. మన ఆలోచనలు, చేతలు సంకుచితమైన స్వార్థ ప్రయోజనాలకతీతంగా ఒక ఉన్నతమైన శక్తిచేత, ఒక ఉన్నతమైన ఆదర్శంచేత నడిపించబడాలి అనేదే దాని సారాంశం. మన మనస్సు ఒక దగ్గర ఆగిపోకుండా నిరంతరం విస్తరిస్తూ ఉండాలి. ఎవో వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్. మన ఆలోచనలు విశాలమవ్వాలి, మన పనులు కూడా విశాల దృక్పథంతో ఉండాలి. ఓ, ఇప్పుడు అర్థమైంది. అంటే ఆ స్వేచ్ఛా స్వర్గం అనేది మనం చనిపోయాక చేరుకునే ప్రదేశం కాదు. అది మనం బతికుండగా ఈ భూమి మీద సృష్టించుకోవాల్సిన ఒక చైతన్యవంతమైన స్థితి. పైన మనం చర్చించుకున్న నిర్భయత్వం, స్వేచ్ఛాజ్ఞానం, ఐక్యత, సత్యం, హేతువు, నిరంతర కృషి ఇవన్నీ కలిస్తే ఏర్పడే ఒక ఉన్నతమైన సామాజిక, మానసిక స్థితి అన్నమాట. సరిగ్గా అదే. అందుకే చివరి పంక్తి ఎంతో శక్తివంతంగా ఉంటుంది. నా దేశాన్ని మేల్కొలుపు, లెట్ మై కంట్రీ అవేక్. ఈ ప్రార్థనలోనే ఒక అంతర్లీన విమర్శ కూడా ఉంది. అవునా? మేల్కొలుపు అని అడుగుతున్నారంటే దేశం ప్రస్తుతం ఈ ఆదర్శాలకు విరుద్ధమైన ఒక నిద్రాణ స్థితిలో, ఒక అచేతన స్థితిలో ఉందని టాగోర్ నమ్ముతున్నారని అర్థం. భయం, అజ్ఞానం, సంకుచితత్వం, అసత్యం అనే నిద్రలో దేశముందని, ఆ నిద్ర నుండి మేల్కొని ఆ స్వేచ్ఛాస్వర్గం వైపు ప్రయాణించాలనేది ఆయన తీవ్రమైన ఆకాంక్ష. ఆ మేల్కొలుపనేది ఒక విప్లవం లాంటిది. ఈ మొత్తం సంభాషణను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే టాగోర్ కలలు కన్నా ఆ స్వేచ్ఛా స్వర్గానికి మూలస్తంభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. భయం లేని మనసు, హద్దులు లేని జ్ఞానం, విభజన గోడలు లేని ఐక్యత, చిత్తశుద్ధితో కూడిన సత్యం, పరిపూర్ణత వైపు సాగే నిరంతర కృషి, మూఢాచారాలను అధిగమించే హేతుబద్ధత మరియు ఎల్లప్పుడూ విస్తరించే ప్రగతిశీల ఆలోచన. ఇవన్నీ ఉన్నచోటే మానవ ఆత్మ తన సంపూర్ణ సామర్థ్యాన్ని అందుకొని వికసిస్తోంది. మరి మనం మొదలుపెట్టిన ప్రశ్నకు వస్తే, 100 ఏళ్ల తర్వాత ఈరోజు మనం ఆ స్వర్గానికి దగ్గరయ్యామా, దూరమయ్యామా? దీనికి సులభంగా అవును లేదా కాదు అని చెప్పలేం. కొన్ని విషయాల్లో మనం ఎంతో ముందుకు వెళ్ళాం. టెక్నాలజీ వల్ల జ్ఞానం ఒకప్పుడు ఊహించని స్థాయిలో అందుబాటులోకొచ్చింది. నిజమే. భావ ప్రకటనా స్వేచ్ఛకు కొత్త వేదికలు దొరికాయి. కానీ అదే సమయంలో కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయి. మీరు చెప్పినట్టు టెక్నాలజీనే కొత్త ఇరుకైన గోడలు కట్టింది. భయం కొత్త రూపాలు సంతరించుకుంది. సత్యమనేది ఎన్నడూ లేనంతగా దాడికి గురవుతోంది. హేతువు స్థానంలో ఎమోషన్స్, గుడ్డి నమ్మకాలు ప్రబలుతున్నాయి. కాబట్టి ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశా ఆ స్వేచ్ఛా స్వర్గమనేదే ఒక గమ్యం కాదు, అది మనం నిరంతరం ప్రయాణించాల్సిన దారి. ఆ దారిలో ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు ప్రశ్నించుకోవటమే నిజమైన మేలుకొలుపు. ఈ చర్చ ముగింపులో ఒక ఆలోచన మిగిలిపోతుంది. ఈ కవిత నా దేశాన్ని మేల్కొల్పు అని సామూహికంగా ప్రార్థిస్తోంది. కాని ఏ దేశమైనా వ్యక్తుల సమూహమే కదా. అంటే ఆ మేల్కొల్పు వ్యక్తిగతంగా మొదలవ్వాలి. మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలివద్దాం. ఈరోజు మనం మాట్లాడుకున్న వాటిలో మనల్ని వ్యక్తిగతంగా నిద్రలో ఉంచుతున్న ఆ భయం ఏది? మన ఆలోచన ప్రవాహాన్ని అడ్డుకుంటున్న ఆ మూఢాచారం లేదా చచ్చిపోయిన అలవాటు ఏది? దానినుంచి మేల్కొనడానికి మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఏంటి? బహుశా ఈ ప్రశ్న గురించి ఆలోచించడమే ఆ మేల్కొల్పుకు తొలిమెట్టు కావచ్చు.